మతం ఇచ్చే పూనకం, మతం ఇచ్చే కొవ్వు, మతం ఇచ్చే గర్వం, దర్పం నీకు ఈరోజు సాగుతోందని చెప్పి నువ్వు వేసాలు, నీ యాక్టింగ్, అది కాదు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధించినప్పుడు మనలో ఉన్న చీకటి కనిపిస్తుంది. నా భార్య పట్ల నా వైఖరి ఏంటి కనిపిస్తుంది. ఒక పెద్ద ఆయన, నాకు మెంటర్ లాంటి ఆయన ఈ మాట చెప్పాడు, ప్రవీణ్ ఒక మాట గుర్తుపెట్టుకో, నీ గురించి ఎవరైనా సర్టిఫికేట్ ఇవ్వాలంటే నువ్వు మంచోడివని, నువ్వు గొప్పోడివని, నువ్వు ప్రేమ గలవాడివని, ఏదైనా సరే ఒక మాట చెప్పాలి అని అంటే ఇద్దరికి నీ మీద అధికారం ఉంది. దేవుడు కాకుండా ఇద్దరికి. నేను చాలా చూస్తున్నాను ఏం చెప్తాడు అని. ఆయన అన్నాడు, ఒకటి నీ భార్య, రెండవది నీ పిల్ల లేదా నీ బిడ్డ. ఒకటి నీ భార్య, రెండవది నీ బిడ్డ. పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము కలిగిన నీవు, పరిశుద్ధాత్ముని అభిషేకం కలిగి ఉన్నాను అని చెప్పుకుంటున్న నీవు బయటికి వెళ్ళి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాను, కరోనాను తొక్కేస్తాను, బ్యాక్టీరియాని నమిలేస్తాను, రోగాన్ని చింపేస్తాను, ఎయిడ్స్ నేను ఉష్ అంటే వెళ్ళిపోద్ది, ఇలాంటి చెప్పే నీవు నీ భార్య దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన, నీ భార్య దగ్గరికి వచ్చినప్పుడు నీ వైఖరి, నీ పిల్లల ముందు నీ వైఖరి వాళ్ళు క్లియర్గా చూస్తారు, పారదర్శకంగా. చూసాములేరా అంటారు. చూసాములే పోయ్, ఎన్ని డ్రామాలు ఎత్తావు. వెంటనే ఇప్పుడు టీవీ కెమెరా లేదు, మామూలుగా అయిపోవచ్చు. అవునా, అలా అయిపోయింది మన లైఫ్. ఇప్పుడు కెమెరా ఏం లేదుగా, ఎందుకు నటించేస్తున్నావు అని ఈ పాస్టర్ను గుర్తు చేయాలి. దాట్ ఈజ్ నాట్ హోలీ స్పిరిట్ మై బ్రదర్స్, మై సిస్టర్స్. పరిశుద్ధాత్మ దేవుడు, హీ ఈజ్ అన్ ఇటర్నల్ స్పిరిట్, హీ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, హీ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానమునిచ్చేటటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ, జ్ఞానమునిస్తాడు. అయితే దీనికి కరెక్ట్ ఆపోజిట్ ఇంకోటి ఉంది, కరెక్ట్ ఆపోజిట్. ఈ కరెక్ట్ ఆపోజిట్ దురదృష్టవశాత్తు మనలో కూడా కొంతమంది కనిపిస్తారు. కేవలము వాక్యము అన్నటువంటి భరోసాలో ఉంటూ ఆ వాక్యము చెప్పిన దాన్ని కూడా నమ్మనటువంటి కొందరు కనిపిస్తారు. కేవలము దాన్ని ఏమంటారు, జ్ఞానం అని అనుకుని ఆ జ్ఞానములో మనిషికి ఉండేటటువంటి ఫెల్ట్ నీడ్స్, మనిషికి కావలసినటువంటి ఇమోషన్, మనిషికి కావలసినటువంటి సంగీతం, మనిషికి కావలసినటువంటి పరామర్శ, మనిషికి కావలసినటువంటి సాంత్వన, జాలి వగైరా వగైరాలను మరిచిపోయేటటువంటి కటువుగా మారినటువంటి తలకాయలు పెద్దగా అయినటువంటి వారు. తలకాయలు ఇంతలా ఉంటాయి, హృదయము ఇంతే ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్న వాళ్ళు హృదయం ఇంత పెద్దగా ఉంటుంది, తలకాయలు ఇంతే ఉంటాయి. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మంచిది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు కాబట్టి ఆయన ఇచ్చే శక్తి ఇక లేదు. ఆయన ఇక డునామీస్ అనగా అద్భుత కార్యములు చెయ్యడు, ఆయన ఆపేశాడు, నీ ద్వారా చెయ్యడు అని చెప్పేటటువంటి సమాజం ఇది. దేవుని వాక్యమునకు విరుద్ధమైనటువంటి టీచింగ్.